ఎంత బిల్డప్ ఇచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ లేని నాయకుడే అని ఫ్యూచర్ సిటీ పేరుతో ఏదో చేయాలనుకుంటున్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆయన్ను పక్కన పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అన్ని రంగాల్లో అంతర్జాతీయ పెట్టుబడి కేంద్రంగా ఎదిగిన రాష్ట్రం 2.5 ఏళ్లలో అధోగతి పాలైందని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు కరువై మహిళలకు రక్షణ లేకుండా పోయే ఘటనలు పునరావృతమవుతున్నాయని, అందుకు ఇటీవల బండి సంజయ్ కుమారుడు ఓ ఆడబిడ్డపై చేసిన అఘాయిత్యమే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఆ బాధిత బాలిక విషయంలో అన్యాయం జరిగినా రాష్ట్ర సర్కార్ దున్నపోతు మీద వర్షం పడినట్టు వ్యవహరించిందని, కానీ బీఆర్ఎస్ పార్టీ బాలిక కుటుంబానికి అండగా నిలబడి భరోసానిచ్చిందని చెప్పారు. ఆదివారం ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని హస్తినాపురంలో జరిగిన బూత్ లెవెల్ ఏజెంట్ సన్నాహక శిక్షణ సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ లక్ష్యాలను వివరించి వారికి దిశానిర్దేశం చేశారు. తుఫాన్ లో చిరుదీపం వెలిగించిన నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ పేర్కొన్నారు. మే 17కు ఒక ప్రత్యేకత ఉన్నదని, 25 ఏళ్ల క్రితం ఇదే రోజున కేసీఆర్ ఆధ్వర్యంలో సింహ గర్జన పేరిట తొలి బహిరంగ సభ తలపెట్టారని, ఇప్పుడు అదే రోజున ఎల్బీ నగర్ లో శిక్షణ కార్యక్రమం నిర్వహించుకోవడం గర్వంగా ఉందని చెప్పారు. 26వ వసంతంలోకి అడుగుపెట్టి లక్షలాది కార్యకర్తలు వేలాది నాయకులుగా ఎదిగారంటే ఆయనకున్న సమర్థవంతమైన నాయకత్వం వల్లే సాధ్యమైందని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో బూత్ లెవెల్ నాయకత్వం, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇంటింటికి సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ఆయన సొంతమని పేర్కొన్నారు. రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే కార్యకర్తలు సన్నద్ధం కావాలని, ఉద్యమ నేత కేసీఆర్ స్ఫూర్తితో పార్టీని బలోపేతం చేసి మళ్లీ బీఆర్ఎస్ పాలనను తెచ్చుకుందామని కేటీఆర్ పిలుపునిచ్చారు.